'అనగనగా' రివ్యూ కన్నా ముందే చెప్తున్నా సినిమా బాగుంది బ్రో. బాగుండటం అంటే ఏంటి? ఎలా ఉంది? అనేది డీటెయిల్ రివ్యూలో చూద్దాం. దానికన్నా ముందు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రివ్యూలోకి వెళ్తే మూవీ ఒక సైకాలజిస్ట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ కనిపించని ఒక డిప్రెషన్ ఎందుకు ఫేస్ చేస్తున్నారు? దానికి పేరెంట్స్ వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతున్నారు? ఇలా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి వ్యాస్ సార్ స్కూల్‌కి వెళ్తుంది. అయితే బయటున్న కార్పొరేట్ స్కూల్‌లో లాగా కాకుండా ఇక్కడ పిల్లల్ని ట్రీట్ చేసే పద్ధతి కొత్తగా ఉంటుంది. సో ఇక్కడికొచ్చిన వాళ్ళు వ్యాస్ సార్ గురించి తెలుసుకోవాలి అనుకుంటారు. అదే మన వ్యాస్ కుమార్. వ్యాస్ కుమార్ ఒక నార్మల్ టీచర్ ఒక ప్రైవేట్ స్కూల్‌లో. అందులో వాళ్ళు పిల్లల్ని ట్రీట్ చేసే పద్ధతికి క్వైట్ ఆపోజిట్‌గా ఆలోచిస్తాడు. ఇలాంటి టైంలో చాలా హర్డిల్స్ వస్తాయి వ్యాస్ లైఫ్‌లో. ఒక ఫేజ్ తర్వాత వ్యాస్ లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది. వ్యాస్ స్కూల్ వరకు. ఏం జరిగింది అనేది మూవీలో చూడాలింక. ఇదేం కొత్త స్టోరీ కాదు. కొత్త ఎలిమెంట్స్ కానీ, కొత్త స్క్రీన్ ప్లే గానీ ఏం లేవు. టూ మచ్ ప్రెడిక్టబుల్ స్టోరీ అనేది ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే. కానీ ఏం బావుంది అంటే ఎమోషన్. క్లైమాక్స్‌లో ఆటోమేటిక్‌గా టియర్స్ వచ్చేస్తాయి. అంత ఎమోషన్‌ని హోల్డ్ చేశారు. వ్యాస్ క్యారెక్టర్ కూడా సాఫ్ట్‌గా చాలా హంబుల్‌గా ఉంటుంది. దీనికి సపోర్టింగ్ రోల్ రామ్, సన్ ఆఫ్ వ్యాస్ ఎమోషన్‌ని హోల్డ్ చేస్తాడు. కంపారిజన్ కాదు కానీ ఒక 'జెర్సీ' ఎలాంటి మూవీనో ఇది కొంచెం అదే టైప్. కొంచెమే మొత్తం కాదు. అక్కడ ఫెయిల్యూర్ ఫాదర్ అండ్ హస్బెండ్ ఉంటే ఇక్కడ ఫెయిల్యూర్ ఫాదర్, టీచర్, హస్బెండ్ కూడా ఉంటారు. మళ్ళీ చెప్తున్నా కంపారిజన్ కాదు అలాంటి క్యారెక్టరైజేషన్ అంతే. సుమంత్ గారికి చాలా రోజుల తర్వాత మంచి రోల్ ఇది. 'గోల్కొండ హైస్కూల్' లాంటి మూవీ తర్వాత మళ్ళీ ఒక ఇన్‌స్పైర్ చేసే క్యారెక్టరైజేషన్‌తో ఒక స్ట్రగ్లింగ్ కైండ్ ఆఫ్ రోల్ చేశారు. అండ్ హీ పుల్డ్ ఇట్ వెరీ వెల్. పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. ఫాదర్ రోల్‌లో, టీచర్ రోల్‌లో కూడా. ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ చేశారు ఈటీవీ విన్‌లో. ఈటీవీ వాళ్ళు అఫీషియల్‌గా ప్రొడ్యూస్ కూడా చేశారు. అయితే ఈ మూవీ పర్ఫెక్ట్ అని చెప్పలేం. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అవుతుంది. మళ్ళీ లాస్ట్ 30 మినిట్స్‌లో ఎమోషనల్ చేస్తుంది. లీడ్ పేర్ యాక్టింగ్ కూడా బావుంది. నెగెటివ్ రోల్‌లో అవసరాల శ్రీనివాస్ చేశారు. సరే ఇంకా పర్ఫార్మెన్సెస్ వైస్ సుమంత్ యాజ్ వ్యాస్ వాస్ టూ గుడ్. పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యారు క్యారెక్టర్‌లో. డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్‌ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. హీ నెయిల్డ్ ఇట్. కాజల్ యాజ్ బాగి వాస్ డీసెంట్. చాలా న్యాచురల్‌గా అనిపించింది తన పర్ఫార్మెన్స్. ఓవర్ ది బోర్డ్ ఎప్పుడూ వెళ్ళలేదు. రామ్ క్యారెక్టర్ చేసిన బుడ్డోడు మనల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, చాలా ఎమోషన్స్ ఫీల్ అయ్యేలా చేస్తాడు. అవసరాల శ్రీనివాస్ కూడా నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో బానే చేశారు. మిగిలిన కాస్టింగ్ అంతా ఓకే. మ్యూజిక్ బై చందు వాస్ డీసెంట్. ఎక్కడ ఎంత కావాలో అంత కొట్టారు. సాంగ్స్ కూడా జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బానే ఉంది. ఇంకా రైటర్, డైరెక్టర్ సంజయ్ డిడ్ డీసెంట్ జాబ్. స్టోరీలో ఏం కొత్తదనం లేకున్నా ఒక స్ట్రాంగ్ ఎమోషన్ మీద, ప్రెజెంట్ సిట్యుయేషన్ మీద ఫోకస్ చేశారు అండ్ ఇట్ వర్క్డ్. ఇంకా నాకు సినిమా నచ్చిందా లేదా అంటే బావుంది భయ్యా. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో ఎనీ కైండ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ చూడొచ్చు. వాళ్ళతో కలిసి కూడా చూడొచ్చు. ఇప్పుడు ఎడ్యుకేషన్‌లో కాంపిటీషన్ ఎలా ఉంది? ప్రైవేట్ స్కూల్స్ ట్రీట్ చేసే పద్ధతిని ఎలా చెప్తే బెటర్‌గా ఉంటదో అన్న కాన్సెప్ట్ కూడా చెప్పారు. మేబీ అది పాసిబుల్ అవ్వకపోయినా ఏదైనా ఈజియర్ వే చూడొచ్చు అనిపించేలా ఉంది ఐడియా. సరే ఒకసారి ట్రై చేయండి. ఓటీటీ గనుక వీకెండ్ ఫ్యామిలీతో చూడడానికి బావుంటుంది. ప్యూర్ ఫ్యామిలీ స్టోరీ విత్ జీరో కమర్షియల్ ఎలిమెంట్స్. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.